రంగం సిద్ధం చేసుకోలేదా పీపీపీ ద్వారా? ఇది అబద్ధమా ఏమన్నా? 17 కాలేజీలు ఆయన తీసుకొని వస్తే 5 కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోతున్నాయి. మొత్తం సోషల్ మీడియాలో అసలు కాలేజీలే లేవు, కాలేజీలే కనపరచట్లేదు అని అంటే మొత్తం ఫోటోలతో సహా ప్రూఫ్లు పెట్టి ట్యాగులు చేసి మరి చూపిస్తున్నారు కదా. సో మల్లేశ్వర్ గారు 10 రోజులు సమయం ఉంది, ప్రతిపక్ష హోదా అనే మాట రాకపోతే మీరైతే వెళ్ళరు, అంతేనా? అంతేగా సార్. ఇప్పుడు మేము అడిగింది ప్రతిపక్షం ఇవ్వమని అన్నాము, అఫిడవిటీ కూడా వేసాము. ఎందుకు అఫిడవిటీ లేదో ఒకటి చెప్పమనండి, మేము ఇస్తాము, ఇదిగో దీనికి ఇవ్వడానికి కారణం, లేకపోతే మేము ఇవ్వము దీనికి కారణం ఇది. ఎందుకు అఫిడవిటీకి ఎందుకు రిప్లై ఇవ్వలేకపోతున్నారు పాపం ఈ స్పీకర్ గారు? దేనికి ఇవ్వలేకపోతున్నారు? ఇస్తే ఓ పని అయిపోతుంది కదా, వాళ్ళకి సమాధానం చెప్పిన వాళ్ళు అవుతారు కదా. మీరు ఇప్పుడు లా పరంగా లీగల్ గా మేము వెళ్తున్నామా, హక్కుది రాజ్యాంగబద్ధంగా ఎక్కడ ఏ చట్టాలు లేవు. 10% లేకపోతే మీరు ప్రతిపక్షం ఇవ్వడానికి వీలు లేదని ఏ చట్టం ఉంటే ఓపెన్ ఛాలెంజ్ చూపించమనండి. ఇవాళ సరే 60 రోజుల క్లాజ్ ఉందా? గతంలో చాలా మంది ఇచ్చారు, చాలా మంది ప్రతిపక్షం ఇచ్చారు, అది మీకు తెలుసు. సరే అండి, కాదు మల్లేష్ గారు ఒక విషయం, ఈ 60 రోజుల క్లాజ్ ఉందా? 60 రోజులు కానీ హాజరు కాకపోతే సభకి అనర్హత వేటు ఉంటే ఈ పాటి చేసి ఉండాలి కదా. ఎందుకు చేయలేదంటే లేదు సార్, లేదు, అలాంటి చట్టాలు లేవు. అలా అయితే గతంలో ఎప్పుడు వచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారు? అంతకు ముందు ఎన్టీ రామారావు గారు కూడా చాలా సార్లు రాలేదు. నిజంగా ఆ లెక్క మీరు మాట్లాడి ఇవాళ ప్రతిపక్షం లేదు అని అంటే, మాకు గత ప్రభుత్వంలో ఆప్షన్ ఉండి కూడా మీరు 21, 22 ఉంటే 3-4 లాక్కోవడం పెద్ద పని కాదు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు. కానీ ఆయన ప్రజాక్షేత్రంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయరు కాబట్టి మీరు అలాగే ఉన్నారు. ఏదో జరిగి చనిపోయి క్రియేట్ అయిపోయి ఏడ్ చేసి నేను రానని చెప్పేసి మీరు మానలేదా? ఎప్పుడు వచ్చారైనా, ఎన్నిసార్లు వచ్చారు తీమనండి. అసెంబ్లీలో ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎన్ని అసెంబ్లీలు సెక్షన్స్ జరిగాయి లిస్ట్ అవుట్ చేయమని క్లారిటీ వస్తుంది. ఇవాళ వచ్చేసి ఏదో నీతి మాటలు చెప్పేసి ఒకటిసారి నేను క్లారిటీకి చెప్తున్నా. అయితే అఫిడవిటీకి వంశీ ఇస్తాను, ఒక్క నిమిషం ఇస్తాను, ఆవిడ మాట్లాడేసే మీరు నాతో క్రాస్ డిబేట్ చేయకండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఓకే మల్లేష్ గారు, ఓకే చర్చిద్దాం. ఏంటి వంశీ చెప్పండి. ఈ రోజు వైసీపీ శాసన మండలి నుండి ఎందుకు సార్ వాకౌట్ చేశారు? ప్రజా సమస్యల మీద చర్చించాలి కదా, ఎందుకు సార్ వాకౌట్ చేశారు? ఓకే రైట్. ప్రసాద్ గారు, ఏంటి చెంప పగల కొడ్డాలు, ఈ చావడాలుని? అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి? ముందుగా 99 ప్రేక్షకులకి నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఇందులో